ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. శ్రీ విశ్వేశ్వరానంద సేవాశ్రమం ఆధ్యాత్మిక భక్తి కేంద్రం తిరుపతి వారు సమర్పించు ఆధ్యాత్మిక భక్తి జ్ఞాన ప్రవచనములు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు మనం చెప్పుకునే ప్రధాన అంశం భక్తి సంగీతం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. తొండమనేకదంతమునతోరుపజ్జే కోమహస్తమల్ కొండకు గొజ్జ రూపమున కోరిన విద్యలకెల్ల వచ్చి వైగుండిడే పార్వతీతనయ ఓయి ఘనాధిప నీకు బ్రక్కిదన్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. భక్తి సంగీతంలో భాగంగా మన భక్తితో భగవంతుని నాముని స్మరణ చేస్తే భగవంతుడు పాటలకు పలుకుతాడా అనే అనుమానం చాలామందికి వస్తుంది. నిజమే. పసిబిడ్డ తల్లి ఒక చోట పండబెట్టి తను పని చేసుకుంటుంటుంది. కేరమని అరుస్తాడు. అరిసిన వెంటనే తల్లి వంటగదిలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి తన బిడ్డకు సముదాయించి పాలను అందిస్తుంది. అలాగే భగవంతుడు కూడా తన భక్తితో గానం చేస్తే పరవశుడై తక్షణం ఎదుట ప్రత్యక్షమవుతాడు. అందులో మనం చాలా చోట్ల సినిమాల్లోనూ నాటకాల్లోనూ మనం చూసే ఉంటాం, నిజ జీవితంలో కూడా చూసే ఉంటాము. ఈశా మహేశా అమ్మను ఒక్కసారి చూపరాదా, రమ్మని నీవైనా చెప్పరాదా, పాపను నాపై జాలి లేదా అంటూ మల్లమ్మ కథ సినిమాలో ఓ భక్తురాలు మల్లమ్మ ఈశ్వరుడి గురించి పిలవగానే వెంటనే చనిపోయిన తల్లి రూపంలో శివుడు ప్రత్యక్షమై ఆ అమ్మాయిని సముదాయిస్తాడు. కాబట్టి భక్తికి భగవంతుడు వశమవుతాడు. అలాగే అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామిపై చిన్నతనం నుంచి అపారమైన భక్తి ప్రబుద్ధి కలిగి ఉంటాడు. 32,000 సంకీర్తనలతో ఆయన గానం చేస్తాడు. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో హరివాసము అంటూ తాను పాడుతాడు. అలాగే నారదుడు కూడా మహతే అని బిన్నలు పెట్టుకొని ఏమని పొగడుదును కృష్ణ, నిన్నేమని పొగడుదును, మోహన రూప గోపాల ఊహాతీతము నీలీలా, మోహన రూప గోపాల అంటూ గానం చేసి తరిస్తాడు. అలాగే త్యాగయ్య శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే, నీ దయ రాధా రామా కాదనే వారెవరు, కళ్యాణ రామ నీ దయ రాధా రామా మరుగేలరా ఓ రాఘవా, మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన, మరుగేలరా ఓ రాఘవా అంటూ గానం చేసి ఆ రాముణ్ణి తన అంతరాత్మలో నిక్షిప్తం చేసుకుంటాడు. అలాగే మీరాబాయి కూడా శ్రీకృష్ణుని అమితముగా ప్రేమించి తరిస్తుంది.
అలాగే తనికొండ వెంగమాంబ కూడా శ్రీ వెంకటేశ్వరుని ఇత్యము తన పాటలతో కవిత్వంతో ఆయనను అర్చన చేస్తుంది. అందుకే ఈరోజు తిరుమలలో శ్రీవారికి తనికొండ వెంగమాంబ హారతి అని ప్రతిరోజు ఇస్తుంటారు. భగవంతుడు భక్తులు పాలిట కల్పవర్షంగా విరాజిల్లుతున్నాడు. ఎందరో మహనీయులు భగవన్నామ స్మరణ చేసి, అలాగే ఇస్కాన్ మందిర వ్యవస్థాపకుడు కూడా ఈయన హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని నామస్మరణ చేసి తరించాడు. కొందరు నామస్మరణ చేసి తరిస్తుంటే, కొందరు కీర్తన ద్వారా తరిస్తుంటే, కొందరు రకరకాల పాటలతో రామదాసు పద్యాలు పాడి ఆయన తరించాడు. అలాగే కవులు, గాయకులు ఎందరెందరో ఈ భారతదేశంలో మహాభక్తులుగా విరాజిల్లే ప్రతి ఒక్కరూ ఆ హరినామస్మరణమో శివనామస్మరణమో చేసి వారు తరిస్తున్నారు, తమ జీవితాలను ఫలప్రదం చేసుకుంటున్నారు. కాబట్టి భగవంతుడు భక్తికి దాసుడు. మనం భక్తితో ఆయనను కృష్ణ కృష్ణ అంటూ ఎలుగెత్తి పాడితే ఆయన వెంటనే మన ముందు ప్రత్యక్షం అవుతాడు. ద్రౌపది కూడా నిండు కౌరవ సభలో ఆమెను వలుస్తూ ఉంటే అప్పుడు కృష్ణుడు ఎలుగెత్తి పాడుతుంది. అప్పుడు కృష్ణుడు వెంటనే వచ్చి అక్షయమును వస్త్రాలను అందజేస్తాడు, కాపాడుతాడు. కాబట్టి మనము ప్రతి ఒక్కరూ భక్తి కలిగి మనం పాటలు పాడినట్లయితే భగవంతుడు మన పక్కనే ఉంటాడనేది ఈ మహనీయుల ద్వారా తెలుస్తుంది. మనం కూడా భక్తి ప్రబుద్ధులై భగవంతుని హరినామస్మరణ చేసుకుంటూ ఈ కలియుగలో తరిద్దాం. ఓం తత్ సత్.